ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేది 41వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. 41వ కీర్తన మార్చి మనం చదువుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలము యెహోవాని తప్పించును. రోగశయం మీద యెహోవా వారిని ఆదరించును. రోగం కలుగుగా నీవే వారిని స్వస్థపరచుదు. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుతున్నారు. వారు ఎప్పుడు తరచునో వారి పేరు ఎప్పుడు మూసుకోవును అని చెప్పుకొనుచున్నారు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలెనని వారు నాకు కీడు ఆలోచించుచున్నారు. నేను నమ్ముకొని నా విషికులు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను కన్నుటకై తన మెడిమినెత్తును. నా శత్రువు నా మీద ఉల్లసింపగా నిండుచుండగా నేను నీకు ఇష్టడునని తెలుసుకుని నాకు తెలియనాయను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్థిరపడుగాక. ఆమేన్, ఆమేన్. దయచేసి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యంలో స్తోత్రం తండ్రి. ప్రేమ అయ్యా నా శరీరాన్ని నా పెదవులను పరిశుద్ధపరచుము తండ్రి. నా నోటిని బోరగలిగి మాట్లాడింపచేయము. వినగలిగిన చోటు గ్రహింపగలిగిన హృదయాన్ని ఇప్పుడున్న వారికి ఉన్న వారికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? హల్లెలూయా. మనము ఈరోజు 41వ కీర్తనలో మనము ఈ యొక్క రెండు విషయాలు తెలియజేయబడ్డాయి. యేసు ప్రభు జీవిత అనుభవంలో నెరవేరిన ఒక మాట ఈ కీర్తనలో ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క జీవిత అనుభవంలో నెరవేరిన ఒక మాట ఈ యొక్క కీర్తనలో ఉంది. ఎక్కడ ఉన్నది ఆ విషయం నుంచి మనం ధ్యానం చేసుకుంటున్నాం. వ్యక్తిగత పాపాన్ని ఒప్పుకున్న మాటలు కూడా ఈ కీర్తనలో ఉన్నాయి. దావీదు మన జీవితంలో వ్యక్తిగత పాపాన్ని ఒప్పుకున్న మాటలు కూడా ఈ కీర్తనలో ఉన్నాయి. అసలు మరి ఈ 41వ కీర్తనలో మొదటి వచనం మనం చూసుకున్నట్లయితే ఏమని మాట్లాడుతుంది? బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. ఎవరిని కానీ కటాక్షించమని చెప్తుంది బైబిల్ గ్రంథము? బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని. సో ఎవరు తప్పిస్తారు మన బీదల్ని కటాక్షిస్తే? మరి బీదల్ని కటాక్షించమని బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా పూర్వపు దినాలలో కానీ అంటే పాత నిబంధన గ్రంథంలో కానీ ఎక్కడ రాయబడి ఉన్నది బీదల్ని కటాక్షించమని? అసలు బీదల్ని నిజంగా మనం సహాయం మా డబ్బు మేము సంపాదించుకుంటాం, వారికి మేము ఎందుకు ఖర్చు పెట్టాలి అనుకునే వారు కూడా లేకపోలేదు ఈ నేటి కాలంలో. మరి బైబిల్ గ్రంథం ఏం చదివిస్తుంది? బైబిల్ చరిత్ర ఏం చదివిస్తుందంటే ఒక్కసారి మనం నిర్గమకాండం చూసుకున్నట్లయితే ఒక మాట రాయబడి ఉన్నది. ఆ మాట మనం చూసుకుందాం. నిర్గమకాండము బీద గురించి కానీ పేదవారి గురించి కానీ ఒక మాట తెలియజేయబడుతున్నది. నిర్గమకాండము 22వ అధ్యాయం 25వ వచనంలో
నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక పేదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చు వారి వలె వారి ఎడల జరిగింపకూడదు, వారికి వడ్డీ కట్టకూడదు. సో ఇక్కడ దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? బీదల విషయంలో బీదలకు సహాయం చేయండి కంటే ఏ రకమైన సహాయం, ఎన్నో సహాయాలు ఉన్నాయండి. నేటి తరంలో జరిగిన విపత్తు కాలంలో అందరూ బియ్యము ఆహారము సహాయం చేస్తున్నారు. అదొకటే సహాయమా? ఏ సహాయం చేయండి ఏమని చెప్తుంది బైబిల్ గ్రంథము? బీదలకు ఏమి ఇవ్వాలంట? అప్పియాలంట. హల్లెలూయా, అప్పియాలంట. కానీ నెలగానే ఫోన్ చేసి ఇంట్రెస్ట్ కావాలని అడగతాడు ఇతరులకి. అంటే ఈ లోకంలో ఉన్న వారికి ఎలా అయితే డబ్బులు ఇస్తామో, ఇంట్రెస్ట్ డబ్బులు ఇస్తారో కదా, ఫైనాన్స్ ఇస్తారో కదా, ఎవరైతే ఇస్తారో బీదలకు ఇస్తారో వారు వడ్డీ అడగకూడదు. హల్లెలూయా. 10వ తారీఖు రాగానే 5వ తారీఖు రాగానే వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేస్తారు? ఇంట్రెస్ట్తో సహా వసూలు చేసుకుంటారు. ప్రైస్తో కూడా వసూలు చేసుకుంటారు. మరి బీదల విషయంలో దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? అందరినీ చూసినట్టుగా బీదలను చూడద్దట. హల్లెలూయా. మరి బీదలు ఏమి ఇచ్చాలి? కటాక్షం చేయించాలి, దేవుని కృపను చేయించాలి. వారికి ఇచ్చినప్పుడు వారు తిరిగి చెల్లించే సమయం వరకు మనం వేయాలి. కానీ ఇచ్చిన వారి మీద దాడి చేయడం కానీ, వారిని అవమానించడం కానీ ఇటువంటి మనం చేయకూడదు. బీదలు హల్లెలూయా. మరి వారి దగ్గర ఇంకేమంటే వడ్డీ అడగకూడదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అప్పించేలా వడ్డీ ఇచ్చేవారికి వారి అలా జరిగిపోకూడదు, వాటిని వడ్డీ కట్టకూడదు. వడ్డీ కట్టదట. హల్లెలూయా. బీదలు ఏం కట్టదంటే చెప్పండి. ఇప్పుడు మేము కట్టమంటే ఊరుకుంటారా? చెప్పండి. వడ్డీకి ఇచ్చిన ఊరుకుంటారా? మేము పేదలు, మేము బీదలు, మా దేవుడు దేవయ్య ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరండి. మరి మనం ఏ గ్రంథాన్ని ఫాలో అవ్వాలి? హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఫాలో అవుతున్న నీవు ఒక వ్యక్తికి సహాయం చేసినావు అనుకోండి, డబ్బే కాబట్టి ఇతరితర ఎన్నో సహాయాలు ఉన్నాయి. మరియు వాళ్ళు మీకు చెల్లించాల్సిన సమయం గడువు దాటిపోయినా సరే మీరు ఏం చేయాలి? హల్లెలూయా. వారు చెల్లించేంత వరకు వారికి మనం ఏం కల్పించాలి? అవకాశం. ఉన్న వాళ్ళ దగ్గర ఇచ్చిన వాళ్ళ దగ్గర డబ్బు చూడండి, వాళ్ళు అడగలేదు. ఎవరైతే బీదలు పడినవారు, పేదలు పడినవారు, ఈ లోకంలో మీరు పేదలు పడినవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి సహాయం చేయమని చెప్తుంది. ఇంకా వడ్డీకి వారికి డబ్బిచ్చి వడ్డీ తీసుకోవద్దంట. వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది కరెక్ట్ చేసుకోవద్దని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలెక్ట్ చేసుకోవద్దు ఇప్పటి నుంచి? పేదలకి ఎవరికైనా సహాయం చేస్తే ఏం కలెక్ట్ చేసుకోవద్దు? చెప్పండి. మా పరిస్థితులే అంతంత మాత్రం ఉన్నాయి. ఇప్పుడు అప్పటివరకు ఇస్తాము, వడ్డీ ఎక్కడ కలెక్ట్ చేసుకుందాం అనుకుంటారా? మీకు దాంట్లో హల్లెలూయా వేస్టేజ్. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఎవరైనా షాపింగ్ చేస్తున్నారా? వస్తే కిరాణా షాపు, లేదంటే మెడికల్ షాపు, ఫ్రూట్ షాప్, వీటి ఎక్కడెక్కడ పరిస్థితులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ప్రతి కుటుంబంలో వచ్చిన ఈ తరంలో. హల్లెలూయా. మరి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? దేవుని భయం అనేది కొంతమంది అది దేవుడి సమస్య అనేది దేశము ప్రపంచం పైన తెచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. పాపం ఘోరమైనదా? కరోనా వ్యాధి ఘోరమైనదా? చెప్పండి. పాపమే కరోనా వ్యాధి కన్నా ఘోరమైనది. ఇది బహురహస్యం. హల్లెలూయా. కరోనా వ్యాధి క్షమింపబడి స్వస్థ జరుగుతుందని, పాపం క్షమింపబడాలంటే పాపం గురించి ఒక మాట ఏంటంటే, ఇక్కడ పాపం గురించి ఒక్కసారి మళ్ళా మనము పాపం గురించి పాపం నాకు వచ్చిన యెహోవా దృష్టి నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కనిపింపు, నా ప్రాణము స్వస్థపరచుము, అవి అన్నీ మనవి చేర్చున్నాను. ఏమని మనం చేర్చున్నాను? నన్ను స్వస్థపరచుకుంటే నా పాపం ఏం చేస్తుంది చెప్పండి? మనం ఇంకా బలహీనంగా చేస్తుంది. చూపుల ద్వారా, ఫోన్ ద్వారా సమస్త విధమైన పాపం చేస్తుంది. మరి పాపం వల్ల మనం ఏమవుతుందో చెప్పండి? స్పిరిచువల్ లైఫ్ ని కోల్పోతాం. పాపం వల్ల ఏమవుతుంది చెప్పండి? ఆత్మీయత అనేది కోల్పోబడుతుంది. ఏమవుతుంది? దేవుని మీద విశ్వాసం వస్తుంది. దేవునికి ప్రార్థన చేయాలన్న శ్రద్ధ కూడా వస్తుంది. సమయానికి రోజు ఒకసారి ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా
ఈ పాపంలో ఉన్న వారు ఏం చేస్తారంటే వారి యొక్క స్పిరిచువల్ లైఫ్ కి దూరంగా వెళ్ళిపోతారు, ప్రార్థనకి దూరంగా వెళ్ళిపోతారు, మందిరానికి దూరంగా వెళ్ళిపోతారు. వాళ్ళు ఏంటంటే ఆత్మీయత అనేది ఉండదు. ఈ ఆత్మీయత ఎప్పుడైతే చనిపోతుందో, ఒక విశ్వాస జీవితంలో పాపం ఎప్పుడైతే వచ్చి ఆత్మీయత చనిపోతుందో, దీన్ని భర్తీ చేయడం బహు కష్టం. ఆత్మను బలపరచుకోవడం బహు కష్టం అని. హల్లెలూయా. చూడండి, పాపాన్ని చేసుకుంటాము, ఒప్పుకుంటాం, కానీ మరలా నీ పూర్వం ఉన్న స్పిరిచువల్ లైఫ్, నీ పూర్వం ఉన్న స్పిరిచువల్ స్ట్రెంగ్త్ రావడం కష్టం అండి. హల్లెలూయా. ఎన్నో గంటలు, ఎన్నో దినముల వల్ల ప్రార్థన చేస్తే నీకు స్పిరిచువల్ లైఫ్ మరలా గురవుతుంది. మరలా ఆత్మీయ బలం నీకు మరలా రావడానికి చాలా టైం పడుతుంది. హల్లెలూయా. అంటే అన్నో దినము చేస్తారు. 80 days లో 40 days ఏం చేస్తారు? ఫాస్టింగ్స్ ఉంటారు. 40 days లో ఏమనుకుంటారు? ఎప్పటి ప్రార్థనా శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. వారు ప్రార్థన చేసి 40 days అంతే 20 days లో శ్రమపడి ఉపవాసం ఉండి అన్ని ఆ రోజు కొంతమంది అయితే ఆ 40 days కఠినంగా ఉంటారు. మరి ఎన్ని కఠినంగా ఉండి మరి ఆ పాపానికి ఎందుకు సమీపముగా వెళ్తున్నాము అంటే, ఇక్కడ మనము దావీదు మహారాజుని కంపేర్ చేసుకోమని చెప్పట్లేదు. దావీదు మహారాజు విషయంలో కూడా పాపాన్ని ఒప్పుకుంటున్నవాడు. వ్యక్తిగత పాపాన్ని ఒప్పుకున్నట్టు 41 క్రితం 4వ వచనంలో కనబడుతుంది. నన్ను స్వస్థపరచము దేవా, నా ఆరోగ్యం నుంచి స్వస్థపరచము దేవా అని అంటున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ మన జీవితంలో మనం ఏం చేయాలి చెప్పండి? దేనికి దూరంగా ఉండాలి చెప్పండి? పాపానికి మనం దూరంగా ఉండాలి. పాపానికి మనం సమీపంగా ఉన్నామనుకోండి, మన ఆత్మ అనేది చచ్చిపోతుంది. ఆత్మ అనేది ఎప్పుడైతే చచ్చిపోతుందో మనిషి బతుకున్నా చచ్చిపోయినా ఉంటాం. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేయడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేయాలన్నట్లయితే మనము పాపానికి దూరంగా ఉండాలి. హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. షుగర్ వాల్యూ పెరిగిందనుకో, దాన్ని నార్మల్ తీసుకురావడానికి ఎన్ని మంత్స్ పడుతుంది? ఒక డాక్టర్ కోర్స్ ఇస్తారు, షుగర్ టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. ఒక 2-3 months డోస్ వేస్తారు. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి, షుగర్ టెస్ట్ చేసి, మళ్ళీ రా బాబు ఈ షుగర్ టెస్ట్ మళ్ళీ తగ్గితే అప్పుడు తగ్గిన దాన్ని బట్టి డోస్ తగ్గుతాం, మళ్ళీ పెరిగిందా డోస్ తెచ్చుకుంటున్నాం. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. మన 3 నెలల దేవుడితో ప్రాధాన్యపడి ప్రార్థన చేస్తుంటే మన యొక్క ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది. హల్లెలూయా. ఇట్ టేక్స్ టైమ్ టు గెట్ స్పిరిచువల్ గిఫ్ట్. ఆత్మీయత బలం రావాలంటే బహు సమయం కలుగుతుంది. ఈ పాపం వల్ల ఆత్మ అనేది దూరం చేయబడుతున్నది. మరి బాగుపడాలంటే చాలా సమయం పడుతుంది. నాశనం కావాలంటే ఒక్క క్షణం పడుతుంది. హల్లెలూయా. నాశనానికి ముందే గర్వం ముందు ఏమొస్తుందట? సో మన జీవితంలో గర్వము, పాపము అనేది మనం దూరం పెట్టుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది. హల్లెలూయా. మన ఆత్మను మనం రక్షించుకుంటాం. మన యొక్క స్పిరిచువల్ లైఫ్ మనం కాపాడుకోవాలి. ఇతరులు అన్నిల వల్ల నిర్లక్ష్యం లేని వారిగా ఉండకూడదు. మరి బీదలైన వారి పక్షంలో ఇంకొక మాట చూడండి. నిర్గమకాండంలో ఇంకొక మాట బీదల గురించి. ఇప్పుడు మన ఇక్కడ యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక కట్టడిని పెట్టాడు, ఒక నియమాన్ని పెట్టాడు. ఏం నియమం అంటే 23వ అధ్యాయము 11వ వచనంలో ఉంది చూడండి. ఏమని రాయబడింది? 7వ సంవత్సరమున దానిని విడవలేదు. అప్పుడు నీ ప్రజల్లోని బీదలు తినిన తర్వాత మిగిలినది ఆత్మీయ మృగములు తినవలను. నీ ద్రాక్ష తోట విషయంలో, నీ ఒలీవ తోట విషయంలోనూ అలాగే చేయవలను. హల్లెలూయా. ఈ పంట ప్రతి ఒక్కరు పండిస్తారండి. ఈ పంట పొలాలు ఇప్పుడు మనకి హైదరాబాద్ ప్రాంతంలో కనిపించవు. ఈ డిస్ట్రిక్ట్ విలేజ్ వెళ్ళినప్పుడు కానీ మనకి ఒక పంట పొలాలు, మన యొక్క గ్రామాలకు కానీ ఈ యొక్క ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ యొక్క పంట పొలాలు అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి పంట పొలాల్లో ఏమంటే 7వ సంవత్సరం చెప్పాలి. బీడు అంటే ఏంటి చెప్పండి? పంట ఏం చేయాలి? కోసుకోవాలి
చెప్తుందో వదిలేయమని చెప్తుందో? ఎవరి కోసం వదిలేయాలి? నేను కష్టపడినానండి, ఎరువు వేసినాను, పంట అంటారు కదా, నువ్వు డబ్బులు పెట్టి మాకు విత్తనాలు ఊరికి రాలేవు. నిన్ను సంరక్షిస్తున్న దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు నీకు ఒక ఆచరణ పెట్టినాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల మధ్య హల్లెలూయా 6 సంవత్సరాలు కష్టపడి 6 సంవత్సరాలు మీరు భోజనం చేసుకొని మీ పంట మీద ఉన్న వీడు మీరు తినవలను. ఈ 7వ సంవత్సరం 7th year ఈ యొక్క 7వ సంవత్సరంలో పంట పండియాల్సిందే. మన పంటలో ఉన్న ఈ యొక్క ఫలములు కానివ్వండి, ద్రాక్ష పంట అనగా ఓడించేను ఇవే కాదండి, ద్రాక్ష ఫలములు ఉండొచ్చు. మీరు ఏదైనా పంటలో ద్రాక్ష ఫలం తోట, ఒలివల తోట అని అక్కడ వారి యొక్క అంటే వాళ్ళు పండించే పంటల గురించి దేవుడు చేస్తారు. నేటి తరంలో మనం పండించే మామిడికాయల తోట వేయచ్చు, జామకాయల తోట వేయవచ్చు. మనకి ఏ తోటలు, ఏ పొలాలు, ఏ యొక్క పనులు ఉంటాయో అది దేవుడికి ఎవరికి విడిచిపెట్టాలంట? హల్లెలూయా. మరి 6 సంవత్సరాలు కనిపించి సంపాదిస్తున్నాం, మేము ఉద్యోగం చేస్తూ, మరి 7వ సంవత్సరం శాలరీ ఏం చేయాలి? ఎవరికి విడిచిపెట్టాలి? చూడండి, ఇట్ ఈస్ మేడ్ బై గాడ్, ఇట్ ఈస్ నాట్ మేడ్ బై మై సెల్ఫ్ ఆర్ యువర్ సెల్ఫ్. నీ నుంచి నా నుంచి ఈ నిర్ణయం కాలేదండి, దేవుడి నుంచి వచ్చిన నిర్ణయం. హల్లెలూయా. 6 సంవత్సరాలు కష్టపడాలి మన సొంత జీవితం నుంచి. 7వ సంవత్సరం ఎవరి గురించి కష్టపడాలి? బీదలైన వారి నుంచి. హల్లెలూయా. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈ ఇయర్ నుంచి మొదలు పెట్టుకుంటారా 7th year? హల్లెలూయా. జాబ్ జాయిన్ అయిన కొలది 7th year పడుతుందా? మరి ఎవ్రీ 6 years కంప్లీట్ అయ్యి 7th year ఎప్పుడు వస్తుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరులకి ఏం చేసుకోవడానికి, వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కాదండి, వారు తినడానికి మనం విడిచిపెట్టాలంట. హల్లెలూయా. వారు దాని ద్వారా ఏం పొందుకోవాలి? ఆహారాన్ని, వారి కడుపు నింపుకోవాలి. మీద దేవుడు సెలవిస్తున్నాడు. అంటే మాకు పొలాలు పంటలు మేమేం చేయాలంటే మీకు వచ్చిన జీతం ఉంది కదండి, ఆదాయం ఉంది కదా, అది పేదలకి. హల్లెలూయా. మరి వాటిని ఇప్పుడు అందరూ దొడ్డు బియ్యం ఫ్రీ ఇస్తున్నారండి. ఫ్రీ జనాలు ఎవరైనా రేషన్ షాప్లో వచ్చి దొడ్డు బియ్యం ఏం చేస్తారు? ఫ్రీ ఇస్తున్నారా లేదా? అది తీసుకెళ్ళి ఇంకోటి ఫ్రీ ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర బియ్యం స్టాక్ ఎక్కువైపోతుంది. బియ్యం కాదండి, కావాల్సిన డబ్బు కొద్దిగా ఇవ్వండి. హల్లెలూయా. వారికి ఏ అవసరం ఉందో, ఏ ఆహారం అవసరం ఉందో, ఏ కూరగాయలు, ఏ యొక్క పండ్లు, ఏమి నిత్యావసరం ఉన్నాయో వాళ్ళు కొనుక్కోగలుగుతారు. అందరూ బియ్యం సప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి? గమనించండి. హల్లెలూయా. 7వ సంవత్సరం విలువడుతుంది. ఎవరి పేరుతో అని చెప్పండి? దేవుని పేరు వదిలేయవలసిందిగా, బీడును వదిలేయవలసిందిగా కోరుతున్నాడు. హల్లెలూయా. ప్రతి పంటలో, ప్రతి ఆశీర్వాదంలో దేవుడు బీదలకి వారు తిని తృప్తి పొందాలని వాక్యం చదివిస్తుంది. మరి లేవీయుల కాండంలో ఒక మాట ఉన్నది. లేవీయుల కాండంలో మనం తీసుకున్నట్లయితే 19వ అధ్యాయం 10వ వచనం. 19వ అధ్యాయం 10వ వచనం. నీ ఫలవృక్షముల తోటలో రాజ పనులు ఏరకూడదు, బీదలకు పరదేశీలకు వాటిని విడిచిపెట్టాలి. మన ఫలవృక్షము తోటలో బీదలంటే మనకు అందరూ తెలుసు, పేద. పరదేశంలో చెప్పండి, మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామని. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కానివ్వండి, వేరే దేశం నుంచి, వేరే ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్ పట్టణంలో బ్రతుకుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు, మన రాష్ట్రం కాకుండా ఇతర ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వారైనా మన రాష్ట్రంలో బ్రతుకుతున్నారంటే వారికి ఏం విడిచిపెట్టాలంట? అంటే మనం ఏం చేయాలి? మన ప్రతి ఆలయంలో మనం ఎవరికి ఏర్పాటు చేయాలి చెప్పండి? హల్లెలూయా. కొంత సిద్ధపరచాలి. ఎవరి కోసం? బీదల కోసం, మన దేశంలో కోసం. హల్లెలూయా. ఎంతమంది కిరాయిలలో ఉంటున్నారు, ఎంతమంది రైతు రూమ్లలో ఉంటున్నారు, అటువంటి వారికి సహాయం చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తుంది. వాక్యం కొంత నువ్వు విడిచిపెట్టవలసింది. నీ ఆదాయం కొంతవరకు ఎవరికి విడిచిపెట్టవలసి సెలవిస్తుంది వాక్యం. అపత్కాలంలో దేవుడు
కటాక్షించడానికి. హల్లెలూయా. ఎందుకు బీదలను కటాక్షిస్తే మనకి ఏమొస్తుందంట? ఆపత్కాలంలో మన దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, రక్షిస్తాడు ఆపద నుంచి. మనం తప్పింపబడాలన్నా, రక్షింపబడాలన్నా మనం ఏం చేయాలి చెప్పండి? బీదల్ని కటాక్షించాలని వాక్యం సెలవిస్తుంది. అది సామెతల గ్రంథం 14:21 ఒక మాట చూడండి. సామెతల గ్రంథము 14:21. తన గురువు వారిని తిరస్కరించువాడు, పాపము చేయవాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. పొరుగు వారు ఎవరు చెప్పండి? ఇంటి పక్కన వారు కానీ, ఇంటి ఎదురుకున్న వారు కానీ, మీ బంధువులు కానీ, మీ మిత్రులు కానీ, స్నేహితులు కానీ, మీరందరూ పొరుగు వారు. సొంత వారు మీ ఇంటి పక్కన వారి నుంచి ఏం చేయదంట? తిరస్కరించేవాడు పాపం చేయవాడు. వారిని తిరస్కరిస్తే పాపం చేసింది. పాపం అంటే చూపుతో మనం చేసే మాటలతో పాపమే కాదండి, ఇతరులని తిరస్కరించడం కూడా పాపమేనంట. పాపం అంటే ఏం చెప్పండి? మా యవన కాలంలో మేము పాపం చేసినామంటే ఇప్పుడు మేము పాపం చేయట్లేము అంటారు కదా. నువ్వు నీ పక్కింటో నేను చెప్తున్నావా తిట్టలేవా అనుకుంటారు కదా. వీడికి జాగ్రత్త వస్తుంది అనుకుంటారు కొంతమంది. ఈ తరంలో కూడా వీడు ఎప్పుడు నాతో కూడా వీడికి చాలా అటువంటి తిరస్కారం నుంచి చేయకూడదు. అది ఏమొస్తుందంట? తిరస్కారం వల్ల పాపమే. నువ్వు చేసే తిరస్కారం బట్టి, నువ్వు చేసే దూషణ బట్టి అది ఏమవుతుంది? ఆ దూషణ నీకు పాపంగా మారుతుంది. ఆ పాపం వల్ల నీకు మనోనేత్రములు గుడ్డిగైపోతాయి. ఆ పాపం వల్ల నీ ఆత్మీయ జీవితం ఏం కాదు, ఎరగదు. స్పిరిచువల్ గ్రోత్ కాదు. నీ యొక్క ఆత్మీయత చచ్చిపోతుంది. అంటే బాడీలో బ్లడ్ సెల్స్ ఎట్లా చచ్చిపోతాయో నీ యొక్క ఆత్మీయత, ఆత్మ ఫలములను, ప్రతిఫలమును పొందుకోలేకపోతావు. ఆత్మీయ క్రియలు పొందుకోలేకపోతావు. ఎప్పుడైతే దూషిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఇతరులను తిరస్కరిస్తావో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? నువ్వు పాపములో ఉన్నవాడే. అయ్యో మేము ఆరాధనకు వస్తాం, మందిరానికి వస్తాం, వాక్యం వింటాం, అన్ని చేస్తాం. మరి నీ ఇంటి పక్కన చూస్తే నీకు ఎందుకంత తిరస్కార? అప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాడు. అప్పుడు ఏమొస్తుంది? తిరస్కారం. లోపల కోపము, క్రోధము ముందు వచ్చేస్తుంటారు. ఎవరైనా కొత్త వాహనం అనుకుంటే పార్టీ మీద ముందు ఏమొస్తుంది? లోపల అసూయ. ఇవన్నీ పాపంతో ఉన్నాయి. హల్లెలూయా. ఈ పాపానికి దూరంగా ఉండాలి. మనం ఏం చేయాలంట చెప్పండి? బీదలను కటాక్షించినాడు మనం ఏమవుతామంట? ధన్యులో పడతామంట. హల్లెలూయా. ఎవరు ధన్యులని? బీదలను కటాక్షించేవారు, వారి మీద కనికరం చూపించేవారు దేవుడు ధన్యులను సెలవిస్తున్నాడు. మరొక మాటలోకి మనం వెళ్దాం. లూకాసు వార్తలో కూడా ఏం రాయబడి ఉన్నది? 6వ అధ్యాయం. పాత నిబంధన గ్రంథంలో, మరి కొత్త నిబంధన గ్రంథంలో ఏం రాయబడి ఉంది? ప్రశ్నించే వారికి యొక్క జవాబు రాయబడి ఉంది. లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యులతో ఆలోచించి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం. ఎవరంటే బీదలు? ఇక్కడ శిష్యులే కనిపిస్తున్నారు దేవునికి. హల్లెలూయా. బీదలు ఎవరు కనిపిస్తున్నారు దేవునికి? యేసుక్రీస్తు వారికి తన సొంత శిష్యులు ఏమంటున్నాడు? మీ బీదలైన మీరు ధన్యులు. ఏ రాజ్యం అంటే చెప్పండి? ఎవరిని చెప్పండి? పరలోక రాజ్యం చెప్పండి. నీలాంటి నాలాంటి వాళ్ళే పరలోక రాజ్యం. హల్లెలూయా. క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు జనాంగంగా ఏర్పరచబడి బీదలుగా ఉన్నావా, పేదలుగా ఉన్నావా, నిరుద్యోగంలో ఉన్నావా, నీ ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వేమనబడుతున్నావు? క్రీస్తు బిడ్డవైతే నువ్వు బీదలైన వాడు నువ్వేమంటున్నాడు? ధన్యులను సెలవిస్తున్నాడు. మరో మాట ఏమంటున్నాడట? ఏ రాజ్యంగా చెప్పడం? పరలోక రాజ్యాన్ని. హల్లెలూయా. పరలోక రాజ్యంలో వారు పరలోక రాజ్యం మన సొంతని. హల్లెలూయా. నా సొంత బండి నా సొత్తు, నా సొంత ఇల్లు నా సొత్తు ఇవి కావండి. పరలోక రాజ్యమే మనకు వెలుగుతుంది. పరలోక రాజ్యమే మన సొత్తు. హల్లెలూయా. బీదలను పడ్డ వారి నుంచి దేవుడు సెలవిస్తున్నాడు. అది గల్తీలకు రాసిన పత్రికలకు మాట చూడండి. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. గల్తీలకు రాసిన పత్రిక
మేము బీదలు జ్ఞాపకం చేసుకున్న మాత్రమే వారి కోరివి ఆదాపు చేయటకు. ఎవరండి? ఎవరు చెప్తున్నారు మాత్రం? అపోస్తలుడైన పౌలు తిమోతియునకును వారి యొక్క సంఘములకు గలితీయులకు సంఘములకు ఏమని సెలవిస్తున్నాడు? మేము బీదలను జ్ఞాపకము చేసుకున్నారని మాత్రమే వారు కోరిని అలాగ చేయుట నేను ఆసక్తి చేస్తున్నాను. చెప్పండి చెప్పండి, గట్టిగా చెప్పండి. బీదలను ఏం చేసుకోవాలి? చెప్పండి, జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. బీదలను జ్ఞాపకం చేసుకునే విషయంలో అపోస్తలుడైన పౌలు ఎలా ఉన్నాడు? ఆసక్తి గల వారిగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మీ స్నేహితులు ఎవరైనా, మీ బంధువులు ఎవరైనా బీదలకు సాయం చేస్తాము, పలానా రోజు రండి అన్నారనుకోండి, అలా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఒక 5 రూపాయలైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడండి. హల్లెలూయా. ఎవరి కోసం? బీదల కోసం. హల్లెలూయా. అట్లాంటి విషయాల్లో చెప్పండి, పాటించిన భవిష్యత్తు ఆసక్తి చూపించట్లేదు ఇక్కడ. ఇంకా ఆసక్తి చూపిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. పూర్ ఈజ్ మేకింగ్ హిమ్సెల్ఫ్, చెప్పండి, ఆసక్తి, షోయింగ్ హిస్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద పూర్. టు రిమెంబరింగ్ ద పూర్ అంటే పేదలను జ్ఞాపకం చేసుకునే విషయంలో ఆసక్తి చూపిస్తున్నాం. మరి నీ సొంత జీవితంలో ఈరోజు వాక్యం వీటిలో నీవు దేనికి ఆసక్తి చూపిస్తున్నావు? 8:30 వచ్చే సీరియల్గా జాగ్రత్త, జ్ఞాపకం చేసుకో. ఆ సమయంలో ఎవరు ఫోన్ చేసినా వెళ్తారు, పాస్టర్లు ఫోన్ చేసినా వెళ్తారు. ఏంటి సీరియల్ అయిపోతుంది, అంత ఇంపార్టెంట్. సినిమాలు సీరియల్ అదొక్కటే సీరియల్ వస్తున్నారంటే దేవుని దగ్గర వాపన పడతారు. ఏం కోరుతున్నావు? ఏముంది నీలో? పాపము. దేనికి ఆసక్తి చూపించాలి? జాగ్రత్త. కొత్త సినిమా వచ్చింది, నా ఫేవరెట్ హీరో, ట్రైలర్ నేను చూడాలి. ఏమున్నది నీలో? జాగ్రత్త. మార్చుకొని జీవితాన్ని. దేనికి ఆసక్తి చూపించాలి? వాక్యానికి. హల్లెలూయా. దేవుని వాటలకు మనం ఆసక్తి చూపించాలి. బీదల్ని జ్ఞాపకం చేసుకునే విషయంలో కూడా నేటి నుంచి జ్ఞాపకం చేసుకునే విషయంలో ఆసక్తి చూపించాలి. హల్లెలూయా హల్లెలూయా. వాటి చూసుకొని 41వ కీర్తన 3వ వచనం ఒకసారి చూసుకుందాం. అందులో నుంచి దేవుడు కొన్ని మాటలు తెలియజేయబోతున్నాడు. 41వ అధ్యాయం 3వ వచనం. రోగస్తుల మీద యెహోవా వారిని ఆదరించును, రోగం కలగగా నీవే వారిని. ఎవరిని దేవుడు ఆదరిస్తాడట? ఎవరిని దేవుడు స్వస్థపరుస్తాడట? రోగినే స్వస్థ. ఏ రోగిని దేవుడు ఆదరిస్తా అంటాడు? ఏ రోగిని దేవుడు స్వస్థపరుస్తా అంటాడు? చెప్పండి చెప్పాలి. బీదల్ని కటాక్షించిన వారి గురించి తెలియజేయబడుతున్నాడు. హల్లెలూయా. ఎవరు బీదల్ని కటాక్షిస్తారో వారి గురించి దేవుడు ఏమి సెలవిస్తున్నాడు? వారి రోగశయం మీద వారికి ఆదరిస్తారంటున్నాడు. వారి రోగశయం నుంచి వారిని ఏం చేస్తారంటున్నాడు? రోగం కలగగా నేను వారిని స్వస్థపరచదు. హల్లెలూయా. మన గురించి కటాక్షంగా దేవుడు మనకు స్వస్థతిస్తాడంట. హల్లెలూయా. అంటే ఈ లోకంలో ఉన్న పేదల్ని మనం ఆసక్తి వారికి సహాయం చేస్తే మనకి రోగం వచ్చినప్పుడు దేవుడు మన మీద ఏం చేస్తాడంట? చెప్పండి, ఆధారంగా దయచేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆధారంతో పాటు ఇంకేం కలిగేస్తాడు? స్వస్థత. హల్లెలూయా. ఇక్కడ మనకు 2 కలుగుతున్నాయి. ఒకటి ఆదరించబడతాము, రెండోది స్వస్థపరచబడుతున్నాము. హల్లెలూయా. మనకు ధైర్యం వస్తుంది, సంతోషం కూడా వస్తుంది. దేవుడు ఆదరిస్తే, దేవుడు స్వస్థపరిస్తే. హల్లెలూయా. చూడండి, మనం బీదలకు కటాక్షిస్తే దేవుడు ఎన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాడు కదా. ధన్యులను సెలవిస్తున్నాడు, పరలోక రాజ్యం మీదే అని సెలవిస్తున్నాడు. ఇంకేమని సెలవిస్తున్నాడు చెప్పండి? హల్లెలూయా. ఆదరిస్తానంటున్నాడు, స్వస్థపరుస్తున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. మనం చేయవలసిన చిన్న పని. ఏం చిన్న పని? కటాక్షించడం. అంటే దాతృత్వం అనేది ఉండాలండి క్రైస్తవంలో. హల్లెలూయా. నేటి తరంలో మాకైతే దాతృత్వం కనిపించలేదు. ఏం కనిపిస్తున్నాయి? బిల్డింగ్ల మీద బిల్డింగ్లు, క్రైస్తవులకి బండ్ల మీద కొత్త బండ్లు, వాహనాలు ఇవే కనిపిస్తున్నాయి. దాతృత్వం. నాటి తరంలో దాతృత్వం ఉండేది.
నాటి తరంలో ఏమున్నది? మా కుటుంబంలో ఒక్కరైనా నర్సు కావాలి, హాస్పిటల్లో సర్వీస్ చేయాలి. ఇప్పుడు అబ్బో మాకెందుకు, మా పిల్లల్ని మేము నర్సింగ్ చేయం. చూడండి, 15-20 years బ్యాక్ ఏ హాస్పిటల్ వెళ్ళినా ఒక నర్స్ అయితే కనిపిస్తారు, క్రైస్తవ నర్స్. ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ప్రైవేట్ ఆసుపత్రిలో నేటి తరంలో అందరూ కనిపిస్తున్నారు. మరి ఎందుకు క్రైస్తవులు ఏం చేయలేకపోతున్నారు? కాబట్టి సేవ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏం తగ్గిపోతుంది? దాతృత్వం తగ్గిపోతుంది, కటాక్షం కూడా తగ్గిపోతుంది. వాళ్ళు ఏమొస్తుంది చెప్పండి? ఇతరులని తిరస్కారం చేసే వారిగా మారుతున్నారు. ఈ తిరస్కారం అనేది మన మీద ఎవరో తిరస్కారం చేస్తే దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా! దేవుడికి అప్పయ్యప్పని దేవుడు చూసుకుంటాడు. దానికి వారు చేసిన క్వశ్చన్కి జవాబు ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు. హల్లెలూయా! వారు తిరస్కారం చేస్తే తిరస్కారం ప్రతిగా తిరస్కారం అవసరం లేదు. నిందకు ప్రతిగా దేవుడు నీకు ఏం కలిగజేస్తాడట చెప్పండి? నిందకు ప్రతిగా చెప్పండి గట్టిగా. మరి ఏం కావాలి చెప్పండి? రెట్టింపు ఘనత ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. హల్లెలూయా! నింద వచ్చిందా, నీ మీద తిరస్కారం వచ్చినా, దేవుడు నీకు ఏం కలిగజేయబోతున్నాడు? గట్టిగా చెప్పండి. రెట్టింపు ఘనత, సమస్త మహిమ ఘనత దేవుడు మనకు కలిగజేయబోతున్నాడు అని అనుకోవాలంటే. బాధపడద్దు, దుఃఖపడద్దు. ఇంకొక మాట చూడండి, ఇక్కడ మనకి కీర్తన గ్రంథమే 103వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం ఏమనుందంటే, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. నీ దోషములు, నీ సంకటములు దేవుడు ఏం చేస్తున్నాడట? క్షమిస్తున్నాడట, కుదురుస్తాడట. హల్లెలూయా! దోషములను ఏమైపోవాలి? మన పాప దోషములు, మన అతిక్రమములను ఏమైపోవాలి? క్షమింపబడాలి. దేవుని సన్నిధిలో క్షమింపబడాలి. దేవుని మందిరంలో క్షమింపబడాలి. దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడే నీ పాపములు, నీ అతిక్రమములు ఒప్పుకొని క్షమింపబడాలి. ఇంకేం కావాలి? నీ యొక్క సంకటములన్నీ కుదుర్చబడాలి. హల్లెలూయా! హల్లెలూయా! సంకటములన్నీ ఏం కావాలి చెప్పండి? కుదుర్చబడాలి. హల్లెలూయా! మన పనులన్నీ ముందుకు కొనసాగింపబడాలి. ఇంకొక మాట చూడండి, నిర్గమకాండంలో నేను నిన్ను స్వస్థపరచు అపవాదం నేను అంటున్నాడు. ఇక్కడ నిర్గమకాండము మరి ఎవరు స్వస్థపరుస్తారు? 15వ అధ్యాయంలో 26వ వచనంలో 15-26. మీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఎవరంటే స్వస్థపరిచింది? నిన్ను నన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు. మరి మనం స్వస్థపరిచి మనల్ని బలపరిచి వాడు మనకు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా! కేవలం ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలో నడుచుకున్నట్లయితే ఏమనుకుంటాం చెప్పండి? స్వస్థత. అనారోగ్యం కలిగిన ఆదరణ, స్వస్థత. హల్లెలూయా! ఇంకొక మాట చూసుకున్న 41వ కీర్తన 9వ వచనం. మీకు ఇందాక అన్నాం కదా, యేసు ప్రభు జీవిత అనుభవంలో నెరవేరిన ఒక మాట మీకు ఈ కీర్తన గ్రంథంలో మనకు కనబడుతుందన్నాం కదా. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మెడిమెనెత్తెను. మరి ఇక్కడ ఈ వాక్యం రాసినవారండి దావీదు మహారాజు ఈ వాక్యాన్ని సెలవిస్తున్నాడు. ఎవరు సెలవిస్తున్నారు? దావీదు ఈ మాటలను బహుశా దీని ఏ విషయంలో రాశారు చెప్పండి? చెప్పగలుగుతారు ఎవరైనా? యేసుక్రీస్తు వారికి ఈ వాక్యం మ్యాచ్ అవుతుంది. అంటే ఈ యొక్క మాటలు యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా నెరవేర్చబడ్డాయి. మరి దావీదు విషయంలో ఎప్పుడు నెరవేర్చబడ్డాయి? దావీదు మహారాజు విషయంలో ఎప్పుడు ఈ సంఘటన ఏర్పాటు చేయబడడం జరిగింది? ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నాడు? దావీదు ఈ మాటలను బహుశా అహితోపేలుడు దృష్టిలో ఉంచుకొని రాశాడు. ఎవరు దృష్టిలో పెట్టుకున్నాడు చెప్పండి? అహితోపేలు. మరి అహితోపేలు ఎవరు చెప్పండి? దావీదు దగ్గర పనిచేసిన వ్యక్తే. దావీదు దగ్గర ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తే. ఏం చేసినాడు చెప్పండి?
మాటలు చెప్పాలంటే మన వెనకాల ఉండి మనతో ఉండి మనతో భోజనం చేసి అన్ని చేసి మనకి ద్రోహం చేయడం చూసారా, దాన్ని వెన్నుపోటు అంటారు మన తెలుగు భాషలో. ఏం చేసినాడంటే వెన్నుపోటు, నా ఉప్పు తిని నాకే వెన్నుపోటు. మరి దాని విషయంలో ఇది నెరవేరుతుందండి. మరి ఆ ఐగుప్తు నుంచి ఈ యొక్క వాక్యం, నేను నమ్ముతున్న నా వైద్యుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మైడం తన్నుటకై. ఎవరితో భోజనం, ఎవరింట్లో భోజనం చేసినాడు, ఎవరు తనడానికి సిద్ధమైన ఐగుప్తును దాని విషయం. చూడండి, ఆ సంఘటన ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎక్కడ ఈ సంఘటన జరిగిందంటే సమూయేలు గ్రంథం, 2 సమూయేలు గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథంలో రాయబడి ఉన్నది. 15వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. మరియు అర్పింపబడని అబ్షాలోము గిలోహీనుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గిలోను అతని ఊరు నుంచి పిలిపించెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువ అవుట చేత కుట్ర బహుబలమాయను. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షున వహించినని దావీదుకు వర్తమానం వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఈ అబ్షాలోము ఎవరండి చెప్పండి? దావీదు మహారాజు కుమారుడే. మరి తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడు. మరి అబ్షాలోము ఏమొచ్చింది చెప్పండి? నాకు పదవి కావాలి, తండ్రి సింహాసనం కావాలి, తండ్రితో ఉన్న స్థానం కావాలని ఎవరు తీసుకున్నారు చెప్పండి? దావీదు యొక్క మంత్రి. దావీదు యొక్క మంత్రి ఎవరండి? అహీతోపెలు. ఎక్కడున్నాడు? గిలో అను అతని ఊరి నుండి పిలిపించినాడు. గిలో అనే ఊరిలో ఉన్నాడు ఈ యొక్క మంత్రి. ఎవరి మంత్రి? దావీదు మంత్రిని తీసుకొని పిలిపించుకొని డబ్బించుకొని మంచి ఆహారం అన్ని పెట్టి ఐగుప్తుని దాదాపు పిలుచుకొని ఏం చేస్తున్నాడు? ఐగుప్తుని మంచి మాటలు చెప్తున్నాడా? ఎవరికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు? తండ్రికి వ్యతిరేకంగా కుమారుడికి బోధిస్తున్నాడు. కొంతమంది ఉంటారు కదా మన బంధువుల్లో, మన చుట్టాల్లో, మీ డాడీ అట్లాంటి వాడుగా, మీ డాడీ ఇట్లాంటి వాడుగా అని బోధిస్తున్నాడంటే మన ఐగుప్తులను గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రుల గురించి చెప్తారు కదా, మీ తల్లి అట్లా, మీ తండ్రి ఎట్లా అని చెప్తారు కదా. వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారంటే వీడు ఐగుప్తు బ్యాచ్ అనుకోవాలి. హల్లెలూయా. చూడండి, మరి అబ్షాలోముకి ఏం చెప్తున్నాడు? తండ్రికి వ్యతిరేకంగా, దావీదు రాజుకి వ్యతిరేకంగా. దావీదు రాజుకే కాదని దేవునికి వ్యతిరేకమైన క్రియలు, దేవునికి వ్యతిరేకమైన పనులు అహీతోపెలు ఎవరితో చేయిస్తున్నాడు చెప్పండి? అబ్షాలోముతో. మరి 31వ వచనంలో ఇంకా స్పష్టంగా రాయబడింది. అందులో వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియజేయగా, దావీదు అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాడు. ఏం చేసినాడు చెప్పండి? పొయ్యి మంత్రితో కొట్లాడా? ఒక రాజు మంత్రితో కొట్లాడా? కొట్లాడలేదు. సింపుల్ ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. ఆ ఆలోచన తప్పుడు ఆలోచన, పాపపు ఆలోచన చేస్తున్నాడు, వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్నాడు. ఆ మంత్రికి ఇంకో మంత్రిని పంపించలేదండి. ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు కేవలం. ఇంకా మనకి ఈ ఐగుప్తు పాపము వ్యతిరేకత అని అంటున్నాం కదా. ఈ ఐగుప్తు ఎటువంటి పాపం చేయించేవాడు, ఎటువంటి తప్పు చేయించేవాడు అన్నది మనకి 16వ అధ్యాయంలో ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథంలోనే 16వ అధ్యాయం 15వ వచనంలో అబ్షాలోము ఇశ్రాయేలు వారందరూ ఐగుప్తును దర్శించేందుకు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? గీలా అనే ఊరు నుంచి. ఎవరు నుంచి వచ్చినాడు ఈ యొక్క ఐగుప్తు చెప్పండి? గీలో అనే ఊరు నుంచి వచ్చినాడు. పిలిపించుకున్నాడు. మరి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నాడు, వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్నాడు. ఏంటి ఆ వ్యతిరేకత, ఏంటి ఆ పాపము అంటే 16వ అధ్యాయం 20 నుంచి 23 ఒక్కసారి చదువుకున్నట్లయితే ఇంతటి పాపం అనేది అర్థమవుతుంది. అబ్షాలోము అహీతోపెలుతో మనకు చేయవలసిన పని ఏదో తెలుసుకున్నకై ఆలోచన చేతులను రమ్మని అనగా, అహీతోపెలు నీ తండ్రి చేత
ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్తుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రిని అసహ్యుడవైతివి ఇశ్రాయేలు అందరూ తెలుసుకుందరు. అప్పుడు నీ పక్షంలో ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందరని చెప్పగా, కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేలులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్తులతో కూడాను. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచనను ఒకడు దేవుని యొక్క విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్లుగా ఉండను. దావీదును అబ్షాలోమును దానికి ఏం చేశారు? చుండెని. చూడండి ఇక్కడ ఎంతటి పాపం, ఎంతటి ఘోరం చెప్పండి. తండ్రి ఉపపత్తుల దగ్గరికి వెళ్ళి పాపం చేసినట్టుగా మరి ఇట్లాంటి పాడు ఆలోచనలు, పాడు సాంగత్యము ఎవరు చేస్తున్నారు? ఎవరు జీవిస్తున్నారు చెప్పండి? సొంత మధ్య దారి పనిచేసిన వ్యక్తి. కుమారుడు మంచి యవనంలో ఉన్నాడు. కుమారునికి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు చెప్పండి? పాపంలో తీసుకెళ్తున్నాడు. పాపంతో కూడిన పనులను చేస్తున్నాడు. చూడండి, ఎవరైనా మీతోటి ప్రార్థన చేసుకోవాలి. ఏం కాదు, పాపం చేసేందులో తీసుకెళ్ళారా? పూర్వం మీ వాళ్ళు కూడా అన్ని తిన్నారు, అన్ని చేసినారు. ఇప్పుడు మీరు కూడా చేయొచ్చని ఎవరైనా తీసుకెళ్తున్నారా? అది పాపంతో కూడినది. బహుశా జాగ్రత్త. అహితోపేలు వంటి వ్యక్తి అనేది నేను గమనించాలి. మేము కూడా దేవుని నమ్ము వ్యక్తులు. నేను కూడా క్రిస్టియనే, నువ్వు కూడా క్రిస్టియనే, నేను కూడా దేవుడికి ప్రార్థన చేస్తాను. 15 ఏకాలు 16 దేవుని దగ్గర నుంచి వచ్చిందనుకున్న వాళ్ళు క్రిస్టియనే అనుకుని వెళ్ళావా? అది పాపము. ఇట్ ఈస్ ఎ సిన్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవజనుడైనా సరే, ఒక విశ్వాసైనా సరే, పాపంతో కూడిన పనులు కానీ, పాపంతో కూడిన ఈ లోకం సంబంధమైన క్రియలు కానీ ఏమైనా చేస్తున్నారా? అది దేవుని దృష్టికి హేయమైనది. దేవుని దృష్టికి ఏంటి? కోపం తెప్పించే పనులు కాదు. హల్లెలూయా. జాగ్రత్తగా మనం సేవకులు ఎవరైనా సరే మంచి దేవుని వాక్యంలో ఉన్నది, పాపం లేని మన వాక్యం, పాపం కలిగినది ఏదైనా ఉన్నదా? అది సాతానుతో వచ్చినది. అహితోపెలు ఆలోచనలను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఇంకొక మాట వస్తుంది, మనం ముగించుకుందాం. మనకి దావీదు మహారాజు అయితే అహితోపెలును జ్ఞాపకం చేసుకున్నాడు. 941 కీర్తన 9వ వచనంలో. మరి ఇది ఎలా యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తుందంటే, యేసు ప్రభు తన జీవిత అనుభవంలో నెరవేరిన ఒక మాట కూడా ఈ మాటతో సంబంధం ఉంది. మరి ఏంటి మాట అంటే, మత్తయి సువార్తలో చూడండి 26వ అధ్యాయం 23వ వచనం. 26, 23. ఆయన కూడా పాత్రలో చేయించిన వాడే నన్ను అప్పించినవాడు. దేవుడితో యేసుక్రీస్తు వారి శిష్యులు ఎంతమంది చెప్పండి? 12 మంది శిష్యుల్లో మరి 11 మంది మంచిగా ఉన్నారు. 12వ వాడికి పోయినాడు. 12వ వ్యక్తిలో ఏముంది? పాపమే. ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుడికి బలలో అంటే పాత్రలను తాగడం అంటే దేవుని ద్రాక్షరసం తీసుకున్నవాడే, దేవుని యొక్క రొట్టె తిన్నవాడే, పాత్రలో అంటే బాప్టిజం తీసుకున్నవాడే, పాత్రలో తాగిన వ్యక్తే, అంత దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తే. ఈయనలో ఏమొచ్చింది చెప్పండి? దేవుని ఆత్మ కదండి, దురాత్మ వచ్చింది. దురాత్మ కలిగిన వ్యక్తి, సాతానుతో కూడిన వ్యక్తి. దేవుని తర్వాత ఈ విషయాన్ని దేవుని సమస్తం దేవుడు స్టార్టింగ్ నుంచి అందరినీ నమ్మాడు, ఈ యొక్క వ్యక్తిని నమ్మలేదండి. అందుకే ఇక్కడ నాతో కూడా పాత్రలో చేయి ముంచేవాడెవడు వాడి అప్పగించేవాడు. నాతో పాటు దేవుని వాక్యం వేసరిస్తుంది చెప్పండి. దేవుడే అంటున్నాడు నాతో పాటు ఉన్న వ్యక్తి అని జ్ఞాపకం చేస్తున్నాడు తన బ్రతికి ఉన్న సమయాల్లో. హల్లెలూయా. ఇంకొక మాట చూసుకొని మనం ఊహించుకుందాం. యోహాను రాసిన మరి యేసయ్య మరి డిడ్ జీసస్ బిలీవ్డ్ ఇన్ యూదా? మరి యేసయ్య మరి బిలీవ్ చేసినాడు. యూదుని నమ్మినాడా? ఇస్కరియోతు యూదాని నమ్మినాడా? నమ్మలేదా? యోహాను సువార్తలో చూడండి 6వ అధ్యాయం 64వ వచనంలో
మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పారు. విశ్వసించని వారెవరో తను అప్పగింపవాడెవడో మొదటి నుండి యేసుకు తెలిసిన. హల్లెలూయా. అంటే యేసుని నమ్మిన వ్యక్తులు ఎవరో, యేసయ్య మీద విశ్వాసం వచ్చిన వ్యక్తి ఎవరో యేసయ్యకు తెలుసట. మరి యేసయ్యని విశ్వసించని వ్యక్తి ఎవరో, యేసయ్యని అప్పగింపబడబోయే వారు ఎవరో దేవునికి తెలుసట. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి నుంచి యేసయ్యకు తెలుసట. కొందరు ఉంటారు మొదటి నుంచి, కొందరికి అనుమానం వస్తుంటుంది, అమ్మో వీళ్ళ మీద ఆ డౌట్ క్లియర్ అయిపోతుంది. హల్లెలూయా. ఒకనొక ఉపయోగించినప్పుడు మనోడెవడో బయటోడెవడో తెలిసిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. బాప్టిజం తీసుకున్నా, బల్ల తీసుకున్నా, అన్ని తీసుకుంటావు, మనోడా బయటోడా ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు బయటపడతాను. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారికి మొదటి నుంచి తెలుసండి ఎవరు సాతాను, ఎవరు సాతాను సంబంధం, ఎవరు విశ్వసించలేని వ్యక్తో, విశ్వాసం లేని వ్యక్తో, ఎవరు వ్యతిరేకమైన వ్యక్తో, ఎవరు దేవుణ్ణి అప్పగింపబడబోతున్నారో తెలుసు. హల్లెలూయా. ఇంకొక మాట చూస్తున్నాం, 70-71 వచనం చదవండి ఒక్కసారి. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతానని వారితో. ఏంటంటే చెప్పండి, ఆర్టిజం తీసుకున్నాడు, బల్ల తీసుకున్నాడు కూడా సాతానై ఉంటాడు. జాగ్రత్త. అందరూ నేను తీసుకు ఒక సాతాను కనిపిస్తున్నారు. దేవుని పక్కనే దేవుని శిష్యులుగా ఉన్న సాతాను మన మధ్య ఉన్నాడా? హల్లెలూయా. 71 సీమోను ఇస్కరియోతు కుమారుడే యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను కనుక వారి గురించి ఆయన మాట చెప్పాడు. ఎవరి గురించి చెప్పినాడు? ఎవరి గురించి మెన్షన్ చేయబడింది? ఇస్కరియోతు యూదా గురించి. హల్లెలూయా. దేవుని కొన్ని మాటలు దీవించున్నాక ఒక్క మాట చూస్తున్నాం. మరి ప్రతిఫలం గురించి ఉంటుంది. ప్రతిఫలం, మరి ప్రతిఫలం అనేది ఏంటి? క్రియలు, మనం చేసే క్రియలను బట్టి ప్రతిఫలం వస్తుంది. కీర్తన గ్రంథము ఒకసారి 41వ అధ్యాయము 41-12 వచనం. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టును. దేవుడు ఎవరు నిలబెడతారు సన్నిధిలో? యథార్థతను. హల్లెలూయా. 17 కీర్తన 3వ వచనం. 17 కీర్తన 3వ వచనం. రాత్రి నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించి నన్ను పరిశోధించితివి, నీవు ఏ దురాలోచనలో కారణాలేదు. హల్లెలూయా. నోటి మాట చేత నేను ఆత్మీయమైనటువంటి దేవుడు మనం పడుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా దేవుడు మనల్ని దర్శించినప్పుడు ఏ దోషం మనం కనపడకూడదు. హల్లెలూయా. ఏం కనబడదు? నోటి మాట చేత మనం తప్పిపోవద్దట. టంగు స్లిప్ అయింది బ్రదర్, టంగు జాగ్రత్త పెట్టుకోవాలి బ్రదర్. టంగు స్లిప్పులు కావాలంటే నోటి మాట చేత కూడా మనం అంటే విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడాలి. ఆ విశ్వాసం మాటలు మనం దయచేసి అంత కాలంలో వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మా రాజా, మా దైవమా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. బీదలను కటాక్షించువాడు తండ్రుడు, ఆపత్కాలమందు యెహోవాని రక్షించును, స్వస్థపరచును అని పరచోట్ల రాయబడింది దేవా. అవును తండ్రి, బీదలకి డబ్బిచ్చి ఇతరులకి అడిగినట్లుగా, ఇతరులను వడ్డీ అడిగినట్లుగా వారిని అడగకూడదు, వారి దగ్గర వడ్డీ తీసుకోవద్దని నీ వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు ప్రజల విషయంలో 6 సంవత్సరములు కష్టపడి 7వ సంవత్సరమున పంట కోయకూడదు, బీదలకు ప్రదేశాలకు అప్పగిపోవాలని నీ వాక్యం సెలవిస్తుంది. మా జీవితంలో
కనికరము కటాక్షం చూపించే వారిగా ఉండేటువంటి సిద్ధపరచము తండ్రి. అవును తండ్రి, అందరూ అన్ని వస్తువులు ఇస్తున్నారు, డబ్బు కూడా ఇచ్చే వ్యక్తులుగా అప్పించే వ్యక్తులుగా సిద్ధపరచము తండ్రి. 6 సంవత్సరాలు కష్టపడుతున్నాం, 7వ సంవత్సరంలో బీదలకు ఇచ్చే ఒక స్తోమత మా ప్రజలకు దయచేయండి తండ్రి. వారిని ఆదుకునే స్తోమత బిడ్డలకు దయచేయండి దేవా. నీ కృప చేయించు తండ్రి దేవా. అవును తండ్రి, నా ఫలవృక్షంలో పండ్లను ఏర్పరచుకుంటున్నావు తండ్రి. ఫలములు రాలిన చెట్ల నుంచి, ఫలముల నుంచి రాలిన పండ్లను కూడా తీసుకోకూడదు, వాటిని ఏరవద్దు అని నీ వాక్యం సరైన. వాటిని బీదలకు పరదేశులకు అప్పగింపబడాలని నీ వాక్యం సరైన. అవును తండ్రి, పాపం తండ్రి, పాపం వల్ల ఇతరులను తిరస్కరించడమే పాపం అంటావు. అవును తండ్రి, ఇతరులను తిరస్కరించే వారు కాకుండా నీతిని యథార్థతను ప్రేమించేవాడు, నీతిని యథార్థతను బట్టి ప్రతిఫలమిచ్చు దేవుడు తండ్రి. నీకు వందనం స్తోత్రం. నీ ఇంట భోజనం చేసిన వాడే. అవుతుంది, దావీదు ఇంట భోజనం చేసిన వ్యక్తి మంత్రిగా ఉన్న గిలోని గ్రామం చెందిన నీ యొక్క అహితోపేలు తన కుమారుడు పాపం చేయించినట్టుగా వ్యతిరేకంగా ఉన్నట్టుగా చూస్తున్నాం తండ్రి. నీకు వ్యతిరేకంగా అనిపించబడ్డ ఎవరైనా సరే మా భయపరచుకు తండ్రి. నీ వ్యక్తులు ఎవరో, సాతాన సంబంధులు ఎవరో, యేసయ్యా నీకు సమీపంగా నీ శిష్యుడుగా ఉన్న వ్యక్తి సహాగా ఉన్నాడు. నీ మధ్యలోని విశ్వసించే వ్యక్తిగా నిన్ను అప్పగించే వ్యక్తులుగా ఉన్నారు తండ్రి. ఇస్కరేతీయుగా అట్టి రీతిగా ఎవరైనా ఉన్నట్లయితే మార్చుకునే అవకాశం వారికి దయచేయు తండ్రి. నీ కృప చేయించుంటే దయచేయించు. ఇంతవరకు నా జీవితంలో నేను కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే నన్ను కూడా క్షమించండి దేవా. ఇతరులను తిరస్కరించినట్లయితే నన్ను క్షమించండి. నా ఇంటి పక్కన వారు, నా ఇంటి ఎవరినైనా నేను తిరస్కరించినట్లయితే, మా బంధువుని, మా రక్త సంబంధి, మా తోబుట్టుని ఎవరినైనా మేము తిరస్కరించినట్లయితే మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మన్నించము దేవా. మమ్మల్ని ఆదరించము, స్వస్థపరచము, బలపరచము దేవా. నీ యొక్క ప్రతిఫలంతో, నీ ఆశీర్వాదంతో దీవించి ఆశీర్వదించమని కోరుతూ యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిల్చున్నట్లయితే ఆరాధించుకున్నాం. స్తోత్రం, హల్లెలూయా.